అసలు ఈ బిష్నాయ్ కమ్యూనిటీ ఎలా వచ్చిందంటే 500 సంవత్సరాల క్రితం వీరి గురువు ఎవరైతే జంబేశ్వర్ బాబా గారు ఉన్నారో వారు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నారు. సార్ వీళ్ళు యాక్చువల్లీ ఈ బిష్నాయ్ కమ్యూనిటీ కంటే ముందే వీళ్ళు ట్రైబల్స్, ఓకే, వీళ్ళు ఆదివాసీలు అంటారు. ట్రైబల్స్ ఐడియా ఉంది కదా సార్, ఆదివాసీలు అడవుల్లో నివసించేవారు. అయితే వీరేంటంటే సార్ అడవుని మాతగా భావిస్తారు. మీకు ఒక హిస్టరీ చెప్తే ఆశ్చర్యపోతారు. జోధ్పూర్ రాజు దాదాపు అడవిలో ఉన్నటువంటి ఒక 300 చెట్లను నరకడానికి వచ్చినప్పుడు, ఇది మా గురువు గారు ఈ 29 సూత్రాలలో చెట్లను కాపాడండి, చెట్లను నరకడం చేయొద్దు, అలా ఎవరైనా నరకడానికి వస్తే మన ప్రాణాలు సైతం ఇవ్వాలన్నారు తప్ప ప్రాణాలు తీయాలనేది చెప్పలేదు 29 సూత్రాలలో. కాబట్టే 300 తలలు తెగాయి ఎవరి బిష్నాయ్ కమ్యూనిటీ వాళ్ళది. అంటే జంబేశ్వర్ బాబా గారు ఏదైతే 29 సూత్రాలు పెట్టారో అందులో ఒక సూత్రం ఏంటంటే ఏదైతే కృష్ణ జింకలు ఉన్నాయో వాటిని మేము మాతగా చేసుకొని ఆరాధిస్తున్నాము అని ఒక సూత్రమే ఉంది తప్ప ఆ జింకని చంపిన వారిని మీరు చంపండి అనే సూత్రం లేదు. సీరియల్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ సూత్రం పక్కన పెడితే 28 సూత్రాలు ఉన్నాయి కదా, 28 సూత్రాలు చెప్పాయా సార్ మరి మనిషిని చంపమని?